ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నదన్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నదన్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్యసాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సిద్ధాంతాలపై చర్చ మరియు వీక్షకుల ప్రశ్నలకు జవాబులు మీరు చూడగలరు. సత్యసాక్షి. మానవ హస్తాలతో దేవుడు పూజింపబడతాడా? వేటితో ఆరాధించాలి? ఆరాధనలో ఎన్ని భాగాలుంటాయి? ఇక్కడున్న వక్తలను ఒక్కొక్కరికి ముందుగా 5 నిమిషాలు సమయం ఇస్తాను. అసలు ఆరాధన అనగా ఏమిటి అనేది 5 నిమిషాల్లో వారు క్లుప్తంగా కొద్ది మాటలతో తెలియజేయవలసిందిగా వారిని కోరుచున్నాను. మొట్టమొదటిగా పాస్టర్ పాల్ పార్కర్ గారితో ప్రారంభిద్దాం. ఆరాధన అనగా ఏమిటి? ప్రతి ఒక్కరు కూడా 5 నిమిషాలు చాలా క్లుప్తంగా. తర్వాత మన యొక్క ప్రశ్న కార్యక్రమంలోకి మనం వెళ్దాం. యేసుక్రీస్తు దేవునికి మహిమ కలుగునుగాక. బ్రదర్ చెప్పినట్టు నా పేరు పాల్ పార్కర్. నేను క్రీస్తు యేసు సాక్షుల ప్రార్థనా మందిరము సంఘ కాపరిగా ప్రభు సేవ చేస్తున్నాను. బైబిల్ కాలేజెస్లో కూడా టీచ్ చేస్తున్నాను. ఈ సత్యసాక్షి సమిట్ గురించి వింటూ ఉన్నాను, ఆహ్వానింపబడుతూ ఉన్నాను. నాకు ఈవినింగ్ బైబిల్ కాలేజ్లో టీచింగ్ చేయడం వలన నేను రాలేకపోయాను. ఈరోజు నా క్లాస్ క్యాన్సిల్ చేసుకొని వచ్చాను. నన్ను ఆహ్వానించి ఉన్న ఈ సత్యసాక్షి సమిట్ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ బాబ్లు గారికి మరియు మిత్రుడు భాస్కర్ గారికి, వేదిక మీద ఉన్న అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సార్. చర్చిలో నా పుల్పిటును ఎవరికి పంచుకోను. ఎందుకనగా ఏమైనా ప్రాబ్లం అయితే దాన్ని రిపేర్ చేయడానికి నేను చాలా కష్టపడతాను. కాబట్టి లైక్ మైండెడ్ ఇన్ ఫెయిత్ అండ్ ప్రాక్టీస్ కలిగి ఉన్న వ్యక్తి వచ్చి నిలబడితే నేను లేకున్నా నేను చాలా సంతోషంగా ఉంటాను. ఇది ప్రాక్టికల్గా అనుభవము. నేను 16 ఏళ్ళప్పుడు ప్రభుని నమ్మాను. ప్రభు నన్ను రక్షించాడు. ఇప్పుడు నా వయస్సు 47. దాదాపుగా 17వ సంవత్సరం నుండి సేవలో ఉన్నాను. రెవరెండ్ డాక్టర్ బాబ్లు గారు సత్యము చేత ప్రభావితుడై సత్యాన్ని ప్రభావితం చేయడం చూసి నేను అనేకులకు చెప్పాను వెళ్ళండి అని. ఆయనతో ఈ స్టేజ్ పంచుకోవడం సంతోషంగా ఉంది. ఎందుకంటే పరిచయం చేసుకున్నాను కాబట్టి కొన్ని మాటలు చెప్పాను. బ్రదర్ వెంకటేష్ పాల్ గారి మాటలు నన్ను ఈ సాయంకాల సమయమున ఆదరించాయి. థ్యాంక్ యూ బ్రదర్. సత్యము గాయపరుస్తుంది. ట్రూత్ విల్ హర్ట్ యూ బట్ నెవర్ డిస్ట్రాయ్స్. సత్యము నిన్ను గాయపరుస్తుంది కానీ ఎన్నటికీ నిన్ను నాశనము చేయదు. సత్యవాది ప్రజల విరోధి. సత్యానికంటూ జనాభా ఉంది, దాన్ని బట్టి సంతోషించాలి. యేసుతో ఉన్న గుంపును సవాలు చేయగలిగితే సత్యమును గురించి సాక్ష్యమిస్తూ బ్రతుకుతున్న వారి సేవను కూడా సవాలు చేయగలగాలి. ఈ మాటల తర్వాత ఆరాధన గురించి చెప్పేది ఏంటంటే, నేను 3 విషయాలు చెప్తాను. ఆరాధనకు, ప్రార్థనకు, స్తుతికి తేడా ఏంటి? మీకు అందరికీ తెలుసు. ప్రార్థన అనగా యేసయ్యా నన్ను రక్షించు, అది ప్రార్థన.
స్తుతి అనగా యేసయ్య అంటే యేసుదేవుడా, నీవు నన్ను రక్షించావు కాబట్టి స్తుతులు. ఆరాధన అనగా యేసుక్రీస్తు ఎవరో అనగా దేవుడు ఎవరో ఏమై ఉన్నాడో గుర్తించడమే ఆరాధన. ఇది ప్రార్థనకు, స్తుతికి, ఆరాధనకు తేడా దాదాపుగా మీ అందరికీ కూడా తెలుసు. రెండో విషయము, ఆరాధన అనే పదము క్రొత్త నిబంధన గ్రంథములో చాలా ఉన్నాయి. ఇందులో రెండు మాత్రము బాగుగా గమనించాల్సిన పదాలు. ఒకటి గ్రీకులో ప్రాస్కునేవో అన్న మాట ఉన్నది. ఇప్పుడు నేను గ్రామాటికల్గా మాట్లాడుతున్నాను. గ్రామర్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఇఫ్ యు నో ద గ్రామర్ యు కెనాట్ డినై ఇట్. వ్యాకరణము వాస్తవము. వ్యాకరణము తెలిసిన ఎవరైనా కాదనలేరు. ప్రాస్కునేవో commonly used and literally means to kiss toward, to kiss the hand, to bow down near అన్న మాటలు. మొత్తం మీద హంబుల్ అడోరేషన్, ముద్దు పెట్టుకోవటానికి ముందుకు వెళ్ళుట, చేతిని పట్టుకొని ముద్దు పెట్టుకొనుట, సాగిలా పడుట, మొత్తం మీద విధేయతతో తను తాను తగ్గించుకొని ఆరాధించుట అన్న అర్థము ఈ ప్రాస్కునేవో ఆరాధన అన్న పదమునకు ఉన్నది. రెండవది లాట్రివో అన్న గ్రీకు పదం. రెండరింగ్ హానర్, పేయింగ్ హోమేజ్, రెవరెన్స్, వెనరేషన్ రిజర్వ్డ్ సోలీ ఫర్ గాడ్. మొత్తం దేవునికి ఆ యొక్క ఘనతను ఇచ్చుట. ఆరాధన మరియు ప్రార్థన, స్తుతి, ఈ మూడు విషయాల గురించి క్లుప్తంగా తెలియజేశారు. తర్వాత మన మధ్య భాస్కర్ గారు ఉన్నారు. వారు కూడా ఆరాధన అనగానేమి అనే విషయం గురించి చెప్తారు. దానికి చాలా వివరంగా రెవరెండ్ పాల్ పార్కర్ గారు వివరించారు. ప్రార్థన వేరు, ఆరాధన వేరు. చాలామంది ప్రార్థనలోనే ఆరాధన చేస్తారు, ఆరాధనలో ప్రార్థన చేస్తారు. సంఘాల్లో ఆరాధనకు ఎక్కడికి వెళ్ళొచ్చారంటే ఆరాధనకు వెళ్ళామంటున్నారు, ఆరాధనకు వెళ్ళొచ్చామంటున్నారు, కానీ ఆరాధన చేయట్లే. ప్రార్థన అంటే వివరంగా మనము దేవునికి అడగడము, లేక దేవునికి మన భారాలు ఆయనకు చెప్పుకోవడం. ప్రార్థన అంటే దేవునికి మన విన్నపాలు తెలియచేయడం. అది సోమవారం నుండి శనివారం వరకు చేసామనుకుందాం. కానీ ఆదివారం వచ్చితే ఏం చేయాలో, దేవుని ఆరాధన చేయాలి అని. ఆరాధనలో కృతజ్ఞత, స్తుతి, ఆరాధన, ఈ మూడు మాటలు. కృతజ్ఞత, స్తుతి, ఆరాధన. కృతజ్ఞత అంటే థ్యాంక్స్. దేవుడు ఏదైతే ఏమో చేశాడో ఆయనకు వందనాలు చెప్పడం. థ్యాంక్స్ దేనికి? దేవుని మంచితనానికి. దేవుని మంచితనమును బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. రెండవదిగా స్తుతి. స్తుతి అంటే ప్రైజ్, దేవుని యొక్క గొప్పతనం, దేవుని గొప్పతనాన్ని బట్టి స్తుతి చెల్లించాలి. మూడవది వర్షిప్. వర్షిప్ అంటే ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి దేవుని ఆరాధన చేయాలి. ఈ మూడు మాటలు కృతజ్ఞత, స్తుతి, ఆరాధన. థ్యాంక్స్, ప్రైజ్, వర్షిప్. ఫస్ట్ ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన పరిశుద్ధను బట్టి తప్పక ప్రతి విశ్వాసి దేవుని ఆరాధన చేయాలి. చివరిగా ఆఖరిగా యేసు ప్రభు 2 చోట్ల 5 రొట్టెల 2 చేపల దగ్గర కన్నులెత్తి దేవునికి కృతజ్ఞత చెల్లించి విరిచి పంచిపెట్టినాను. తర్వాత లాజరుని లేపేటప్పుడు కూడా ఒకే మాట చెప్పాడు, తండ్రి నా మనవి లేక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు. అంటే ఆరాధనలో ఎంతో బలం ఉంది, ఎంతో శక్తి ఉంది. మనందరం కూడా ఆరాధన గురించి ఇంకా నేర్చుకోవాలని పెద్దలు ఉన్నారు, గౌరవనీయులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. మీకు ఏదైనా ప్రశ్నలు వస్తే అన్నట్టుగా మీరు కూడా సిద్ధంగా ఉండండి, మీకు జవాబు రావడానికి సిద్ధంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బైబిల్లో నాకు ఇష్టమైన ఒక వాక్యం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో, కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. ఆరాధన అనేది
చర్చిలో మాత్రమే చేసేది కాదు. ఆరాధన అనేది పాటలు పాడడం మాత్రమే కాదు. చాలామందికి ఆరాధన అనగానే ఓన్లీ సింగింగ్ అనుకుంటారు. సింగింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ వర్షిప్. సింగింగ్ మాత్రమే ఆరాధన కాదు. నేను ఒకే ఒక మాట చెప్పాలంటే నేనేం చెప్తానంటే, ఆరాధన అంటే దేవునికి మహిమకరముగా జీవించడం. మీరు ఏమి చేసినను, ఎక్కడ చేసినను, ఏమి చేసినా అంటే దట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ యూ డూ ఇన్ యువర్ డైలీ లివింగ్, అది దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటే అది ఆరాధనే అని చెప్తాను. ఓన్లీ వన్ డెఫినేషన్. చాలామంది చర్చ్లో చేయడం మాత్రమే ఆరాధన అనుకుంటారు. ఆరాధన అనగానే ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సమరయ స్త్రీ అడిగింది, పర్వతం మీద ఆరాధించాలా లేక యెరూషలేములో ఆరాధించాలా అంటే ప్రభువు చక్కని మాట చెప్పాడు. పర్వతం మీద కాదు, యెరూషలేము దేవాలయములో కాదు, ఆత్మతో సత్యముతో. దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలని చెప్పాడు. ఆరాధన అనే పదానికి యోహాను 4:24 ఎంతో ఎంతో బేస్ లాంటిది, ఆధారం లాంటిది. చాలామందికి ఈ విషయం అర్థం అవ్వక చర్చిలో ప్రసంగించే ముందు చేసేది ఆరాధన అనుకుంటారు. నో, మన జీవితం అపవిత్రంగా ఉండి మనుషుల దృష్టిలో పవిత్రంగానే అగబడతాం. దేవుడి దృష్టిలో మురికిగా ఉండి హృదయం అంతా పాపంతో నింపబడి రహస్య జీవితం జీవిస్తూ ఎన్నో ఎఫైర్స్ పెట్టుకొని హృదయం అంతా ఒక దొంగల గుహగా ఉంచుకొని ఏదో ఇలా అనుకుంటూ చేసేది ఆరాధన కాదు. దేవుడు దాన్ని అంగీకరించడు. ఆరాధన అంటే అన్ని సమయాల్లో ఏమి చేసినా ఆయన మహిమ కొరకు చేస్తూ జీవించడమే నిత్య ఆరాధన అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. తర్వాత డేవిడ్ పాల్ గారు, వారు కూడా వారికి ఇచ్చిన 5 నిమిషాల సమయంలో. ప్రభువైన క్రీస్తు వారి పేరిట వందనాలండి. 5 నిమిషాల్లోనే చెబుతానండి. ఆరాధన అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, నిన్ను నీవు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవటమే ఆరాధన. ఎవరిని ఆరాధించాలి? తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధన చేయాలి. యోహాను సువార్త 4:24 నిజముగా తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నిజముగా తండ్రిని ఆరాధించే వాళ్ళంటే అబద్ధముగా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు. అదే మత్తయి సువార్త 15:9 వారు పై పెదవులతో నన్ను వ్యర్థముగా ఆరాధన చేయుచున్నారు. ప్రత్యక్ష గుడారపు ఆరాధన ఉంది పాత నిబంధన గ్రంథంలో. క్రొత్త నిబంధనలో ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఆరాధనలో 5 విషయాలు ఉంటాయండి. ఆరాధన అంటే ప్రార్థన చేస్తే ఆరాధన కాదు, బైబిల్లో లేదు అలా. ఆరాధనలో మొదట ప్రారంభ ప్రార్థన ఉంటుంది, పాటలు ఉంటుంది, వాక్యం ఉంటుంది, ప్రభురాత్రి భోజనం ఉంటుంది, ఆ తర్వాత కానుకలు ఉంటుంది. దీనిని ఆరాధన అంటారు. ఆరాధనలో వాయిద్యాల విషయం ఏంటి? క్రొత్త నిబంధన గ్రంథంలో వాయిద్యాల విషయము ఎక్కడ లేఖనాల్లో కనిపించవు. ఈ వాయిద్యాలను కనిపెట్టినటువంటి వ్యక్తి ఆదికాండము 4:21 యూబాల్ అనేటువంటి వ్యక్తి కనిపెట్టడం జరిగింది. డ్యాన్స్ వేస్తూ ఆరాధించవచ్చా? నేటి దినములలో నాట్యముతో దేవుణ్ణి ఆరాధించినట్లు లేదు. వాళ్ళు ఎవరంటే, నిర్గమకాండము 32:19 ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఒక దూడను చేసుకొని నాట్యం ఆడినప్పుడు మోషే లేవీలను పిలిచి అక్కడ కొంతమంది చనిపోవడం జరిగింది. 3000 మందిని చంపేయమని చెప్పేసిండు మోషే. దావీదు నాట్యం ఆడినప్పుడు ఆ నాట్యాన్ని ఒక వ్యక్తి అంటాడు పిచ్చిలేసినాదని చెప్పడం జరిగింది. అది దేవుడు సంతోషపడలేదు. పిచ్చివాడి వలె నాట్యం ఆడుతున్నాడు. దేవుణ్ణి ఆరాధించడానికి కొంతమంది మళ్ళీ సంఘాలలో
ఈ యొక్క పిచ్చి మాటలు మాట్లాడతారండి. రీకరబరబా, శాందరబరబా, హూరిరబరబ అని చెప్పేసి మళ్ళీ ఎగరటం జరుగుతుంది. ఇదేంటే ఇది ఒక ఆరాధన అంటుంది. ఇది ఆరాధన కాదు, వారికి దయ్యాలు పట్టినాయి. ఇవి దయ్యాలంటే ఏంటంటే అపవిత్ర ఆత్మే అది. మళ్ళీ ప్రపంచంలో ఆరాధన చేసేటువంటి ఎవరంటే పరిశుద్ధపరచబడినటువంటి వారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారిని సంఘం అంటారు. సంఘం అంటే చాలామందికి తెలియదు, అర్థం కాదు. సంఘం అంటే వాళ్ళ ఉద్దేశంలో ఒక పెద్ద మందిరము కట్టుకొని సంఘం అనుకుంటారు. ఎవరన్నారండి? బైబిల్లో ఉంది ఆ మాటలు. వీఆర్ కాల్డ్ ఫ్రమ్ ది డార్క్నెస్ ఇన్ దిస్ కింగ్డమ్. కాల్డ్, చీకటిలో నుంచి, అంధకార సంబంధమైన చీకటిలో నుంచి పిలువబడినటువంటి వారిని సంఘము అంటారండి. సంఘం అంటే ఏమనుకుంటున్నారంటే జనాలు పెద్ద మందిరము కట్టి ఆ మందిరమును సంఘం అని పిలుస్తారు. సంఘం అంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండబడిన వాళ్ళు. మనము క్రీస్తు శరీరములో అవయములు అయినటువంటి వారిని సంఘం అని పిలుస్తారు. వాస్తవానికి మనం చర్చించవలసిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేసినట్టున్నారు. అయితే తర్వాత వెంకటపాల్ గారు కూడా ఉన్నారు. వారిని కూడా ఆరాధన గురించి 5 నిమిషాలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్. అందరూ నేను చెప్పాలనుకుంది అంతా చెప్పేశారు. కృతజ్ఞత, మనం ఇందాక పాస్టర్ భాస్కర్ గారు చెప్పినట్టు కృతజ్ఞత తెలియజేసేది మనము దేవుడు మనకు ఏం చేశాడా దానికి మనము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వీ థ్యాంక్ గాడ్ బికాజ్ వాట్ హీ హెస్ డన్ ఫర్ అస్. స్తుతి అనేది మనము తను ఎవరు అని, వి ప్రైజ్ గాడ్ ఫర్ హూ హీస్, తను ఎవరై ఉన్నాడా అనే దాని గురించి మనం స్తుతిస్తాము. ఆరాధన అనేది తను మనకి వాట్ హీ మీన్స్ టు అస్, అంటే నాకు దేవుడు ఏంటి అని మనకు ఏదైతే మనము వ్యక్తపరుస్తామో, వాట్ ఈజ్ ఇట్ దట్ వీఆర్ కన్వేయింగ్, మన జీవితంతో మనము ఏమి వ్యక్తపరుస్తున్నామో, మన మాటలతోటి, దాని తర్వాత మనము ఎలా అయితే ఉంటున్నామో దాన్ని బట్టి ఎలా కన్వే చేస్తున్నామో. బికాజ్ గాడ్ మేడ్ అస్ ఇన్ లవ్. దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి మనల్ని ప్రేమలో సృష్టించాడు. We love him because he first loved us. Worship is telling or expressing what God means to us. నేను ఎప్పుడు ఆరాధన చేయాలి అంటే ఒక విషయం చెప్తాను. ఐఎమ్ నయోమీస్ హస్బెండ్. నా భార్య నయోమి ఇక్కడ ఉంది. ఎప్పుడు తన హస్బెండ్ని నేను, ఐఎమ్ ఆల్వేస్ హర్ హస్బెండ్. ఎక్కడ నేను తన హస్బెండ్ని, నేను ఎక్కడ ఉన్నా తన హస్బెండ్నే. వెన్ డు ఐ లవ్ హర్? ఐ ఆల్వేస్ లవ్ హర్. Right? It does not matter whether I sleep, whether I am working, I am always conscious that I have a wife and my love, me, I completely belong to her. తనకు చెందిన వాణ్ణి అనే సంగతి నేను ఎప్పుడూ మర్చిపోను. అలాగే దేవుడు నన్ను సృష్టించాడు కాబట్టి, ప్రేమతో నన్ను సృష్టించాడు కాబట్టి, విమోచించాడు కాబట్టి నేను వ్యక్తపరిచేది, మై లైఫ్ మస్ట్ బి అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అండ్ బ్రింగింగ్ గ్లోరీ టు హిమ్. తనని నేను ప్రేమించే విధంగా, నా తండ్రిని నేను ప్రేమిస్తున్నాను అనే విధంగా నేను నడుచుకోవటము అది ఆరాధన అనుకుంటున్నాను. ఎవ్రీ ఎక్స్ప్రెషన్. అలానే నేను పాటలు పాడినప్పుడు, సపోజ్ ఇఫ్ వర్షిప్ లీడర్ అది ఇన్స్ట్రుమెంట్స్తో కానివ్వండి, మామూలుగా ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా వర్షిప్ చేస్తున్నా, ఇందాక మన పెద్దలు చెప్పినట్టు సత్యము ఉండాలి దాంట్లో. నేను బయట వర్డ్స్, నా ఎక్స్ప్రెషన్ ఏదున్నా లోపల ప్రేమ కనుక నాకు లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ మీనింగ్లెస్. ప్రతిదీ అర్థం లేకుండా ఉంటుంది అది. నా అందుకే సిన్స్ వీఆర్ మేడ్ ఇన్ లవ్, ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ లవ్ ఈజ్, ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ లైఫ్ మస్ట్ బీ లవ్. దట్ ఈజ్ వర్షిప్ నా దృష్టిలో. ప్రేమ లేకుండా మనం ఎన్ని పాటలు పాడినా, ఎన్ని చేష్టలు మనము చేసినా అది దానికి అర్థం ఉండదు. శిష్యులతో మాట్లాడుకుంటూ మిమ్మల్ని మీరు పరస్పర ప్రేమ కలిగి ఉన్నప్పుడు అవతల వాళ్ళు తెలుసుకుంటారు అని. దే వుడ్ లవ్ టు కమ్ ఇన్ టు సచ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ విత్ పీపుల్. అనేక అంశాలు ఉన్నాయి. ఆయన చేసిన ఆత్మ సంబంధమైన లేదంటే శరీర సంబంధమైన ప్రతి విధమైన మేలును బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మనం ఆరాధించాలి. అయితే ఈ ఆరాధనా క్రమంలో కొన్ని సందేహాలు, కొన్ని ప్రశ్నలు. ఎందుకంటే సంఘ విధానాల్లో అన్ని సంఘాలు ఒకే రీతిగా ఆరాధించినప్పుడు ఎటువంటి సందేహాలకు, ఎటువంటి సమస్యలకు అక్కడ తావు ఉండదు. కాకపోతే నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్న విషయం ఏంటంటే ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రీతిగా ఆరాధన జరుగుతుంది. అసలు వాస్తవమైనది, యథార్థమైనది, నిజమైనది
ఏ ఆరాధన, ఎటువంటి ఆరాధన అనే విషయాన్ని క్షుణ్ణంగా మీకు తెలియజెప్పాలనే ఈ యొక్క చర్చా కార్యక్రమాన్ని మేము ఈరోజు చేపట్టడం జరిగింది. అయితే మొట్టమొదటిగా ఒక ప్రశ్న ఇక్కడ కూర్చున్న దైవజనులకు, దేవుని యొక్క దాసులకు, ఆరాధన అంటే ఏమిటి అనే ఒక ప్రశ్నను సమాధానం మనం అందరం ఇప్పుడు విన్నాం. అయితే ఈ ఆరాధనలో ఎవరిని ఆరాధించాలి, అసలు దేవునిని మనం ఎందుకు స్తుతించాలి అనే ఒక ప్రాముఖ్యమైన అంశాలు కూడా మన మధ్య ఉన్నాయి. అయితే తర్వాత ప్రశ్న ఏంటంటే ఎవరిని ఆరాధించాలి? ఆరాధించే విధానంలో కొంతమంది ప్రభువైన యేసుక్రీస్తు వారికి స్తుతులు చెల్లిస్తారు, కొంతమంది తండ్రి అనే దేవునికి స్తుతులు చెల్లిస్తారు, ఆరాధిస్తారు. అసలైతే మరి ఎవరిని ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి, ఎందుకు స్తుతించాలి అనే అంశం గురించి మన మధ్య ఉన్న దైవజనులు వారి సమాధానాన్ని అడిగి తెలుసుకుందాం. మీలో దయచేసి ఎవరిని ఆరాధించాలి అనే ఒక ప్రశ్నకు సమాధానం తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. బాబులు గారు సమాధానం చెప్తారు. ఐ సిట్ అండ్ టాక్. ఓకే. యోహాను 4:24 ప్రకారము యేసు ప్రభువే చెప్పాడు తండ్రిని ఆరాధించాలని. ఫిలిప్పి 2:9-11 వచనాల్లో ప్రతి మోకాలు యేసుక్రీస్తు నామమున వంగాలని, ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవాలని, అన్ని నామముల కంటే పైగా నామమును దేవుడే యేసుక్రీస్తుకు ఇచ్చి హెచ్చించాడు. అంటే గాడ్ ఆనర్డ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. బైబిల్ అంతా నేను పరిశోధించినప్పుడు తండ్రిని స్తుతించాలి, కుమారుని కూడా స్తుతించాలి. ఆయన స్తుతులకు అర్హుడు. తండ్రిని నన్ను ఎంతో ప్రేమించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా, నా కొరకు సిలువలో నీ ప్రాణాన్ని బలిగా అర్పించినందుకు నీకు స్తోత్రాలు అని ఇద్దరిని స్తుతించాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చాలాసార్లు 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 19వ అధ్యాయము, ఈ అధ్యాయాల్లో సింహాసనాసీనుడై ఉన్న దేవునికిని గొర్రె పిల్లకును స్తోత్రము, ఇద్దరి గురించి చెప్పబడింది. పరిశుద్ధాత్మను ఆరాధించమని ఎక్కడా లేదు, పరిశుద్ధాత్మకు ప్రార్థన చేయమని ఎక్కడా లేదు, పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రాలని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, చెప్పమని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. దేవుని ఆత్మను ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించాలి కానీ పరిశుద్ధాత్మను కాదు. ఆత్మనిమ్మని తండ్రిని అడగాలి కానీ ఆత్మ నీవురా అనకూడదు. తండ్రి మరియు కుమారుడు ఆరాధనకు అర్హుడని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎవరైనా ఈ యొక్క ప్రశ్న మీద సందేహం కానీ ఉంటే మీరు కూడా తెలియచేయవచ్చు. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ ద ఆన్సర్. నా క్వశ్చన్ ఏంటంటే, తండ్రి అయిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, క్రీస్తుని ఆరాధిస్తున్నాం, పరిశుద్ధాత్మని ఆరాధించకూడదు అంటున్నారు మీరు. అంటే వీ షుడ్ నాట్ గివ్ ద థ్యాంక్స్ టు ద హోలీ స్పిరిట్ లార్డ్. భక్తులు ఎలా చేశారో అలా దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించినందుకు దేవుని స్తుతించాలని నేను చెప్తున్నాను. ఓకే, అంటే పరిశుద్ధాత్మను క్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధించాలి. ఎస్ ఎస్. మనమందరం కూడా దేవుని పిల్లలము, సంఘస్థులము. ప్రారంభంలో బేసిక్ ప్రథమ సత్యాలు తెలుసుకుంటున్నాము. మీకు తెలిసిన విషయాలే. బాబులు గారు అదే వాక్యంతో ప్రారంభించారు, సమస్తం మర్యాదగా క్రమముగా చేయడని. సాతానుకు ఆరాధన అంటే ఇష్టం లేదు, నంబర్ 1 యాక్టివిటీ. మనకు ఆరాధన అనేది నంబర్ 1 యాక్టివిటీ. సో మన యాటిట్యూడ్ వెరీ ఇంపార్టెంట్. మీరు అడిగిన ప్రశ్నలో పరిశుద్ధాత్మను ఆరాధించకూడదా అంటే ఆన్సర్ ఆరాధించకూడదని దైవజనుడు బాబులు గారు చెప్పారు. అయితే కోణం ఏంటి, పర్స్పెక్టివ్ ఏంటి అని అంటే ఆయన చెప్పిన వరుస క్రమములో అది బైబిల్ చెప్తున్న సత్యం, సూత్రం. అయితే పరిశుద్ధాత్మను దేవుడు ఈజ్ గాడ్, ఈజ్ గాడ్ ఈక్వల్ విత్ గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అన్న సత్యం ఎరిగితే ఆ కోణం నుంచి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఇట్స్ అ బ్యాలెన్స్డ్ వన్. ఎస్. అయితే ఆ ప్రధానమైన విషయంలో పరిశుద్ధాత్ముడు దేవుడు ఆరాధించాలి, వ్యక్తిగతం.
అది సంఘము క్రమములోనికి వచ్చినప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు ది ఆర్డర్ ఆఫ్ చర్చ్, యాజ్ ఎ పాస్టర్, హోలీ స్పిరిట్ హెల్ప్స్ అస్ టు వర్షిప్ ట్రయూన్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. యు గాట్ ద పాయింట్? త్రియేక దేవుణ్ణి ఆరాధించుటకు పరిశుద్ధాత్మని సహాయం ద్వారా యేసుక్రీస్తు నుండి ఆరాధించాలనేది సంఘములో క్రమం అనేది ఇవ్వబడ్డది, ఒక ఆర్డర్. కాబట్టి యాజ్ ఏ పర్సనల్గా యూ కెన్ వర్షిప్ గాడ్ ద హోలీ స్పిరిట్, రికగ్నైజింగ్ హీఈస్ గాడ్ ఈక్వల్ విత్ గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్. యూ గాట్ ద పాయింట్? బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఆర్డర్ ఫర్ అస్, కాబట్టి ఆ కోణం నుంచి పాస్టర్ గారు చెప్పారు. ఇక్కడనే నేను వస్తాను, ఇంకా వేరే విషయాల్లో రాను. ఓకేనా? కరెక్ట్ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ క్లారిఫికేషన్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్ ప్రశ్న అడిగినందుకు. ఈ విధంగా మరొక ప్రశ్న, దేవుని ఎందుకు స్తుతించాలి, ఎవరు స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి మరియు ఎవరు స్తుతించాలి? దేవుని ఎందుకు స్తుతించాలి మరియు ఎవరు స్తుతించాలి? ఎక్కువ మనం బాబులు గారి దగ్గర నుంచి విందాం. ప్రశ్నలు వేయండి, మీరు ఆయన జవాబిస్తాడు. ఏదైనా అవసరం అయితే మీరు రాసియండి, మీకు ఏదైనా అవసరమైతే. ఈ జవాబులన్నీ పాస్టర్ గారు, బాబులు గారు చెప్తే మంచిదని నా ఆలోచన. నా ఆలోచన మాత్రం అది కాదు, ఎందుకంటే మీరందరూ ఏకీభవించాలి. ఎందుకంటే నేను ఒక్కడే డప్పు వాయిస్తూ ఉంచడం నాకు ఇష్టం లేదు. మీ ఉద్దేశాలు కూడా తెలుసుకోవాలని, నేను నేర్చుకోవాలని ఆశ ఉంది నాకు. నేను చెప్పేవన్నీ 100% కరెక్ట్ అని మాత్రం నేను ఎప్పుడు అనుకోను. ఒకవేళ మీరు నాకు చెప్పి అది కాదండి ఇది అని చెప్తే నేను సరి చేసుకుంటాను. దేవుని ఎందుకు స్తుతించాలంటే ఫిలిప్పీ 2:9-10 ప్రకారం దేవుడు ఆయనను హెచ్చించాడు కనుక మనం హెచ్చించాలి. రెండవది మత్తయి 4:10 ప్రకారము నీ దేవునికి మాత్రమే మ్రొక్కి ఆయనను మాత్రము సేవించాలి అని యేసు ప్రభువు సాతానుతో చెప్తాడు. అదొక ఆజ్ఞ కనుక మనం చేయాలి. మరి కీర్తన 45:11లో ఈ రాజు నిన్ను కోరుకున్నాడు కనుక ఆయనకు నమస్కరించు, ఆయన మనలను ఏలుతున్నాడు కనుక మనం నమస్కరించాలి. ఎవరైనా ఎవరైనా మన దగ్గరకు వచ్చారనుకోండి, లేకపోతే మన వీధిలో వెళుతున్నారనుకోండి, మనల్ని ఇలా చూశారనుకోండి, ఒక ముఖ్యమంత్రి గారు లేకపోతే మంత్రి గారు పెద్ద అప్పుడు మనం నమస్కారం అండి అంటాం. ఎందుకంటే ఆయన రాజు పరిపాలన చేసేవాడు కనుక ఆయనకు ఘనత ఇవ్వాలి కనుక మనం వారిని గౌరవిస్తాం. ఇంకా 1 పేతురు 2:9లో మనము అందుకొరకే నిర్మించబడ్డాం, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు మనము ఏర్పరచబడ్డామట. అసలు మనం రక్షింపబడిందే స్తుతించడానికి. ఎందుకు స్తుతించాలి? ఆయన మనల్ని పుట్టించాడు కనుక. ఎందుకు స్తుతించాలి? ఆయన మనల్ని పోషిస్తున్నాడు కనుక. ఎందుకు ఆరాధించాలంటే అది ఆజ్ఞ కనుక. యెషయా గ్రంథం 43:7లో ఆయన మహిమ నిమిత్తము మనం సృష్టింపబడ్డాం. అసలు మనం పుట్టిందే ఆయన మహింపరచడానికి కనుక మనం ఆయన మహింపరచాలి. 100వ కీర్తనలో 3-4 వచనాల్లో ఆయన మన దేవుడు కనుక మనం ఆయనను ఆరాధించాలి, ఆయన మనల్ని పుట్టించాడు కనుక మనం ఆరాధించాలి, మనల్ని మేపుతున్నాడు కనుక మనం ఆయన ఆరాధించాలి. ప్రకటన 4:10-11లో సృష్టించాడు, ఆయన చిత్తమును బట్టియే అవి ఉన్నాయి గనుక అవన్నీ స్తుతి చెల్లిస్తున్నాయి. మనం ఉన్నదే ఆయన మహిమ కొరకు. అందుకని ఏం చేయగలం? దేవునికి పైసలు వద్దు, ఆయన ఏం చేసుకుంటాడు డబ్బులు. దేవునికి పలహారాలు వద్దు, ఆయన తినడు. ఆయన మన జిహ్వ ఫలాన్ని కోరుతున్నాడు. అంటే హెబ్రీ 13వ అధ్యాయం ప్రకారం మనం చేయగలిగిందల్లా మన నాలుకతో మన జిహ్వ ఫలాన్ని ఆయనకి ఇవ్వడమే. ఈ జిహ్వ ఫలముతో చేసే ఆరాధన, హృదయముతో చేసే ఆరాధన మనం ఇచ్చే వాటన్నిటికంటే గొప్పది. నీవు ఒకవేళ పైసలు ఇవ్వలేకపోవచ్చు, నువ్వు ఒకవేళ సాక్ష్యం చెప్పలేకపోవచ్చు, కానీ నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రాలు, నన్ను మార్చినందుకు నీకు థ్యాంక్స్ అని చెప్పేది చాలా గొప్ప కానుక. అది ఆజ్ఞ కనుక మనం చేయాలి. ఎవరైనా ఈ యొక్క సమాధానం మీద ఏమైనా కామెంట్ చేస్తారా? John 4:23లో yet the time is coming and now come when the true worshippers will worship the Father in spirit and truth అని అక్కడ సత్యంతో ఆత్మతో ఆరాధించాలని చెప్పి దానికంటే ముందు ఒక మాట చెప్తారు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఫర్ దే ఆర్ ద కైండ్ ఆఫ్ వర్షిపర్స్ ద ఫాదర్ సీక్స్. అలాంటి ఆరాధన చేసే వాళ్లకు తండ్రి ఎదురు చూస్తున్నాడు అని చెప్పి. సో దట్ ఈస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు యాడ్ టు వాట్ బ్రదర్ హెస్ సెడ్. ఎవరైనా ఈ యొక్క విషయం మీద ఇంకా ఏమైనా క్లారిటీ పొందాలనుకుంటున్నారా? ప్రశ్న,
దేవుని ఎందుకు స్తుతించాలి, ఎవరు స్తుతించాలి అని ఒక ప్రశ్న. దాని మీద బాబులు గారు సమాధానం చెప్పి ఉన్నారు. మనం ఎందుకు స్తుతించాలి అంటే ఆయన మనల్ని పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు, మనల్ని మేపుతున్నాడు. అనేక రకమైన కారణాలు ఉన్నాయి దేవుని స్తుతించడానికి. యెషయా గ్రంథంలో కూడా వాక్య భాగాన్ని చూపించి చెప్పారు. అయితే మనల్ని దేవుడు సృజించిందే ఆయన స్తుతించడం కోసం అని. అయితే ఎవరు స్తుతించాలి, ఎక్కడ స్తుతించాలి, అదొక మరొక ప్రశ్న. ఎవరు స్తుతించాలంటే ఆయన అందరి యొక్క స్తుతులకు పాత్రుడవుతాడా, లేదంటే కొన్ని నిర్దిష్టమైన ప్రదేశాలు ఏమైనా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి మరి ఏర్పరచబడ్డాయా, లేకపోతే మనం వాటిని ఏర్పరచుకున్నామా అనే ప్రశ్నకు సమాధానాలను కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే మరి అందరి యొక్క స్తుతులకు దేవుడు పాత్రుడవుతాడా? ఒక పాపిగానే ఉండి దేవుని స్తుతిస్తే ఆ స్తుతులకు దేవుడు పాత్రుడవుతాడా? ఎవరు స్తుతించాలి? ఈ ప్రశ్నకు కూడా మనం సమాధానాన్ని పొందుదాం. మంచిది. 100వ కీర్తన 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. ఎవరు స్తుతించాలి అంటే దేవుడు సృష్టికర్త, ఆయన మనల్ని పుట్టించాడు, అందరం పుట్టించాడు. కానీ మనం మాత్రమే ఆయన వారమైనాం, మనం మాత్రమే ఆయన ప్రజలమైనాం, మనం మాత్రమే ఆయన మేపు గొర్రెలమైన వారే. అంటే దేవునికి చెందినవారు, ప్రభువు నమ్మిన వారే ప్రభువుని ఆరాధిస్తే మంచిది అని నా అభిప్రాయం. మరొకటి, ఎక్కడ స్తుతించాలి అన్నాడు. 150వ కీర్తన మొదటి వచనంలో 150వ కీర్తన మొదటి వచనంలో దేవుని స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుణ్ణి లేక ఆయనను స్తుతించు. దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో, అంటే దేవుని బిడలు కూడుకునే స్థలంలో దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుని అక్కడ ఆరాధించాలని, స్తుతించాలని నా యొక్క అభిప్రాయం. నేను మీ అభిప్రాయంతో ఏకీభవించట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే కేవలం దేవుని ఆలయంలో మాత్రమే కాదు స్తుతించడం. ఆఫీసులో స్తుతించరా, లేక ఇంట్లో స్తుతించరా? ఎక్కడ స్తుతించాలా అనేది ప్రశ్న అయితే మనం ఎక్కడున్నా స్తుతించాలి. ఆయన మహిమార్థం జీవించడం అనేది నా ఎక్కడైనా స్తుతించవచ్చు, కానీ ప్రాముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ తప్పకుండా దేవుని ఆలయంలో, తప్పక దేవుని కూడుకునే స్థలంలో ఆరాధించాలి నా అభిప్రాయం. కీర్తనలు 156లో 150, లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. ఎక్కడెక్కడైతే మనము శ్వాస తీసుకుంటున్నామో అక్కడ మనము ఖచ్చితంగా మనము ఆరాధించవచ్చు. వేర్ ఎవర్ దర్ ఇస్ వీ కెన్ ప్రైజ్ గాడ్. ఎక్కడ మనం ఊపిరి తీసుకుంటామంటే ఏం చెప్తాము మనం చెప్పండి? ఎక్కడైతే ఊపిరి తీసుకుని మనం జీవిస్తున్నామో అక్కడ మనము వీ కెన్ ప్రైజ్ గాడ్. మనం ఏమి స్టేట్మెంట్ రైజ్ చేసినా అది బైబిల్ సపోర్ట్ చేయాలి. ఓకే, మన ఇష్టం వచ్చినట్టు కాదు. సో సహోదరులు చెప్పారు ఒకటి, అండ్ తప్పకుండా అక్కడ బ్రదర్ చెప్పారు మనము దేవుడి ఆలయం అయి ఉన్నామని చెప్పి. దిస్ బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, సో ఇట్ మస్ట్ బి ఫుల్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్ ఎట్ ఆల్ టైమ్స్. నాకు ఒక యాడ్ చేస్తాను. కొలస్సీ 3:17లో ఒక మంచి మాట ఉంది. ఎక్కడ చదవండి, ఏంటది? మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తు చెల్లించుచు సమస్తం ఆయన పేరట చేయడు. కనుక ఏమి చేసినను స్తుతించాలట. అంటే మనం వర్క్ ప్లేస్లో కూడా నమ్మకంగా ఉండి దేవుని స్తుతించగలం. అంటే దేవానికి స్తోత్రాలని చెప్పలేకపోవచ్చు, కానీ ఏమి చేసినా ఎక్కడున్నా సరే దేవునికి స్తుతి చెల్లించాలి. అంటే మందిరంలో చేసి మిగతా చోట్ల చేయకూడదా? నో, ఎక్కడ ఉన్నా సరే దేవునికి మహిమ. ఎస్, ఓకే. చేతులెత్తుట తప్పు అనలేదు నేను, కానీ పురుషులు చేతులెత్తి ప్రార్థన చేయాలని ఉంది. వెంటనే స్త్రీలు అణుకువ కలిగి ఉండాలని వెంటనే రాశాడు. పురుషుడు పవిత్రమైన చేతులెత్తి, అంటే చేతులంటే సోప్తో కడుక్కున్న చేతులు పవిత్రం కాదు, కానీ చేతులు క్రియలకు గుర్తు, పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేయాలని. అదే సమయంలో చేతులెత్తి దేవుణ్ణి స్తుతించే వారికి 2 చేతులు జోడించి తల వంచుకొని దేవుణ్ణి స్తుతించే వారికి తేడా ఉంటుందని అనుకుంటున్నారా? ఏది మంచిదని ఒక అన్యుడు చూస్తే 2 చేతులు ఎత్తి ఇలా ఇలా అనడం అది
చూడటానికి ఎలా ఉంటుంది? రెండు చేతులు జోడించి తల వంచి ఇలాగా ఆరాధించడం, ఆ రెండిట్లో ఏది బెటర్ అంటే నేను మాత్రం దేవుని స్తుతించినప్పుడు చేతులు జోడించి తల వంచి దేవునికి స్తుతులు చెల్లిస్తాను. ఒకవేళ మీకు ఇష్టమై చేతులు పైకెత్తి చేస్తే అది మీ ఇష్టం, అది పర్సనల్ మ్యాటర్, అది తప్పని నేను అనను. ఏంటంటే మన బ్లడ్ అనేటువంటిది అందరికీ ఒకే గ్రూప్ ఉండదు. మానవులం కదా, అందరికీ ఒకే గ్రూప్ ఉండదు. ఈ రక్షించబడినటువంటి వారు ఆరాధిస్తున్నప్పుడు ఒకరు విధంగా టెంప్ట్ అయ్యటం అనేది నేను కోరుకోనది, అది కాదు. కానీ ఆరాధించేటప్పుడు ఎవరికీ తెలియకుండా చేతులు ఎత్తడం అనేటువంటిది వారికి ఉన్నటువంటి దేవునితో ఉన్న ఆ సహిత ఆ స్నేహము, ఆ సంబంధాన్ని బట్టి వారు చేతులెత్తి ఆరాధించవచ్చు. ఎత్తాలని కానీ ఏ పాస్ గారు చెప్పరు. సుంకరి ఆకాశము కనులెత్తుకైనను ధైర్యం చాలక, అంటే నా ఉద్దేశం దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారనుకోండి, మినిస్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ హౌ ఆర్ యూ అన్ని దానికి అయ్యా నమస్కారం అంటే ఎంత తేడా ఉంటుందో, అది నాకు మాత్రం ఇలా దేవునికి స్తుతి చెల్లించి మోకరించి ఆరాధించుకోవడం నాకు తృప్తి కలిగిస్తుంది. ఓకే, నేను సేవకును కనుక అందరూ అలా చేస్తే మంచిదని నా అభిప్రాయం. అయ్యా, నేను చెప్పేటువంటి చిన్న మాట ఏంటంటే, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి ఇదైతే చూపిస్తారు, కానీ ఎమ్మెల్యే దగ్గర సంతోషం పొందిన తరపు అనుకోకుండా వారు సంతోషాన్ని అనుభవిస్తారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే విధేయత చూపిస్తారు, దండం పెడతారు, కానీ ఆయన దగ్గర మేలు పొందిన తర్వాత వారి ఉత్సాహం వారికి తెలియకుండానే ఆర్భాటం చేస్తుంది. ఎమ్మెల్యే దగ్గర ఒకలా అట్టి చెప్పేది బ్రదర్, అట్టి మనం హక్కువాదన కాదు, కానీ దేవుని మాటలు పరిశుద్ధులు చాలామంది వింటున్నారు. మనం ప్రతి మాట కూడా వారి హృదయాల్లో రాయబడుతుంది, ప్రతి మాట కూడా వారి హృదయాల్లో ముద్రించబడుతుంది. అందుకు దేవుని సన్నిధిలో మనం ఎమ్మెల్యే దగ్గర కాదు, కానీ మనం యేసయ్య దగ్గరికి వచ్చాం. ఇప్పుడు యేసయ్య దగ్గర ఉన్నప్పుడు మనము ఆత్మతో ఆరాధించేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిసార్లు కొంతమంది. సరే, ఇప్పుడు ఒక నిమిషం అండి. దావీదు చేతులెత్తి ప్రార్థన చేసేటువంటి సమయము వేరు, ఆ కాలము వేరు. దావీదు బలులు అర్పించడం జరిగిందండి. 10,000 మందిని చంపాడు, దేశాలను నాశనం చేశాడు. దావీదు గృహలలో పడుకున్నాడు. దావీదు చేతులెత్తే కాదు, బోర్ల పడుకొని కూడా నమస్కరించాడు. ఆయన ఏడ్చినప్పుడు పరుపు తేలాడింది. ఇంకో మాట, ఒక్క నిమిషం వినండి. మోషే కూడా చేతులెత్తడం జరిగింది. పాత నిబంధన గ్రంథములో వారు దేవుని ఆరాధన సీనాయి పర్వతం కాడ ఆరాధన చేసేటప్పుడు కానీ, ప్రత్యక్ష గుడారంలో ఆరాధన చేసేటప్పుడు కానీ అలా జరిగిందే. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో మొదటి శతాబ్దంలో పెంతుకోస్తు పండగ దినమున 3,000 మంది కూడుకున్నప్పుడు కానీ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో వాళ్ళు ఆరాధనలో కూడుకున్నప్పుడు కానీ, ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు కానీ చేతులెత్తి మళ్ళీ ఎగురుతూ కేకలేస్తూ ఆరాధన చేసినట్లు లేదు. మనకు ఒక విషయం అండి, దావీదును మనం తీసుకోకూడదండి. అది అజ్ఞాన కాలం అన్నాడు, దేవుడు చూచి చూడనట్టు వదిలేసాడు. దావీదును నువ్వు కంపేర్ చేసుకోకూడదు. అపోస్తులైన పౌలు గారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడండి. క్రీస్తు ప్రభువారు మీరు నా సిలువ ఎత్తుకొని నడవమన్నాడు, కానీ దావీదులాగా మీరు చేయమని చెప్పలేదు. యోనా కంటే ఇక్కడ గొప్పవాడు ఉన్నాడు అన్నాడండి. అంటే మనము దావీదును సాదృశ్యంగా తీసుకోకూడదు, కానీ అపోస్తుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుట యందు అపోస్తులు ఎక్కడైనా చేతులు ఎత్తి ఆరాధన చేసినట్టు మనకు లేఖనాల్లో ఉంటే మనం ఖచ్చితంగా దాన్ని వెంబడించాలి. మరి దావీదు గోత్రములోను చెప్తారండి, దావీదు గోత్రములోను ఎక్కడ పుట్టాడు? యేసు ప్రభువారు. దావీదు నా హృదయానుసారుడు అన్నాడే, అవునా కదా? దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో ఒక విషయం చూద్దాం. దావీదును దేవుడు హృదయానుసారుడు అన్నాడు.
అదే దేవుడు దావీదును నీ చేతులు రక్తముతో నిండిపోయినాయన్నాడు. బాబ్లు గారి సంభాషణ జాగ్రత్తగా ఆలకించాలి. ఆయన సమపాలుగా ఆన్సర్ ఇచ్చారు, మీరు గమనించాలి. దానికి వివరణ నేను ఇస్తాను. మనము రెండు విషయాలు ఉంటాయి, ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్, ప్రధానమైనవి, అప్రధానమైనవి. ఒక్క నిమిషం బ్రదర్. ప్రధానమైనవి, అప్రధానమైనవి. ప్రధానమైన విషయాల్లో మనము బాగుగా సమయం తీసుకొని మాట్లాడాలి. అప్రధానమైన విషయాల్లో అవేమో అంతగా పట్టించుకోవద్దు. ఆయన అన్నారు, చేతులు ఎత్తి స్తుతిస్తారా, స్తుతించండి అన్నారు. చేతులు దించి స్తుతిస్తారా, నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని అన్నారు. సో ఇందులో గొడవ లేదండి, ఇందులో గొడవ లేదు. ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. పాస్చర్ ఎలాగున్నదనేది గమనించుకోవాలి. ఓకే, గమనించుకోవాలి. ఎవరెదుట ఉన్నాము ఏంటి అనేది గమనించుకోవాలి. అది యాటిట్యూడ్కు సంబంధించిన విషయం. ప్రిన్సిపల్ ప్రకారం, సూత్రం ప్రకారం వైఖరి ఉంటుంది కాబట్టి సూత్రాన్ని వైఖరిలో తీసుకురావటానికి అంత ఈజీ కాదు సుమా. అదే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది కాబట్టి మనం మెచ్యూరిటీలోనికి రావాలి, సూత్రం యొక్క మెచ్యూరిటీలోనికి రావాలి. నేను అనుకుంటాను ఇది అంతగా మీరు లాగకూడదు, దీన్ని దాటి ప్రధానమైన విషయానికి వెళ్దాం. చాలా విషయాలు ఉన్నాయి, ఓకే. ఇక్కడ ఆగిపోతే అన్నారు కదా పాస్టర్ గారు, లెట్ us ఇంక్రీజ్ అవర్ సెల్స్ అని. థ్యాంక్ యూ. ఏదేమైనా కానీ ఎక్కడ ఆరాధించాలి? మరి దావీదు భక్తుడు దేవునికి స్తుతులు చెల్లించడంలో దిట్ట. తన అరణ్యంలో ఉండి తరం పడుతున్న పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించాడు. కాబట్టి ఏ ప్రదేశంలో అయినా సరే దేవుని మనం స్తుతించవచ్చు. మరొక ప్రశ్న, మరి ఎక్కడ ఆరాధించాలి అనే ప్రశ్నకు సమాధానం పొందాం. తర్వాత ప్రశ్న ఏంటంటే, ఆరాధనలో వాయిద్యాల యొక్క పాత్ర ఏమిటి? ఆరాధనలో వాయిద్యాల యొక్క పాత్ర. నేటి కాలంలో ఆరాధనలో వాయిద్యాలు కూడా ప్రాముఖ్యమైన ఒక పాత్రగా ఎంచబడుతున్నాయి. దీనికి బాబులు గారు సమాధానం చెప్తారు, దాని తర్వాత వేరే వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుందాం. ఆరాధనలో వాయిద్యాలు వాయించమని బైబిల్ చెబుతుంది, కానీ వాయించవద్దని మాత్రం బైబిల్ చెప్పడం లేదు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు వాయిద్యములతో వారు సంతోషించినట్టు యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు లూకా 15లో. ఇంకా ఎఫెసీ 5:19లో కీర్తనలతో సంగీతములతో అని ఉంది. కొలస్సీ 3:16లో కూడా సంగీతం అనే మాట మెన్షన్ చేయబడి ఉంది. పాత నిబంధనలో చాలా సార్లు రాసి ఉంది వాయిద్యాలు ఉపయోగించమని చెప్పి రాసి ఉంది. ఈ వాయిద్యాలు కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరో మీకు తెలియచేయాలనుకుంటున్నాను అండి. ఆదికాండము 4వ అధ్యాయం 21వ వచనంలో అతని సహోదరుని పేరు యూబాలు, ఇతడు సితారను సానికను వాడుక చేయవారందరికీ మూల పురుషుడండి. ఇతను ఎక్కడ పుట్టిందంటే కయ్యూను సంతానంలో పుట్టినటువంటి వ్యక్తి. ఇతను వాయిద్యాలకు మూల పురుషుడు. ఇతను నోవాబు కాలంలో ఎప్పుడు వాయిద్యాలు వాయించలేదు. నోవాబు బలిపీఠం కట్టి ఆరాధన చేసిండు. అబ్రహాము కాలంలో, ఇస్సాకు యాకోబు కాలంలో, దావీదు కాలంలో ఆ యొక్క బలులు అర్పించేటప్పుడు ఆ శబ్దము వినపడకుండా ఉండటానికి వాయిద్యాలు ఉపయోగించడం జరిగింది. ఒక్క నిమిషం అయిపోయింది. ఆత్మ సంబంధమైన సంగీతములతోనూ అనేటువంటి పదాలు ఉన్నాయి. మార్కు సువార్త 14వ అధ్యాయంలో కానీ మత్తయి సువార్తలో కానీ క్రీస్తు ప్రభువారు కూడా కీర్తన పాడి ఒలివ కొండ మీదకి వెళ్ళినట్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. దీనిని ఏకీభవించడానికి వాయిద్యాలని తప్పని నేను అనట్లేదు, వద్దని అనట్లేదు, కానీ నిర్జీవమైనటువంటి వస్తువుల ద్వారా దేవుడు ఆరాధింపబడడు. చాలామంది అభిప్రాయాలు ఏంటంటే పరలోకంలో మళ్ళీ వీణలు అవి ఉన్నాయి కదా, బూరలు ఉన్నాయి కదా అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. పరలోకములో అది ప్రకటన గ్రంథము అలంకరణ రూపంలో వ్రాయబడింది. అది బంగారపు వీధులు అంటే నిజంగా అది బంగారం అని కాదు. నా కుమారుడు బంగారం అంటాం అంటే అతను నిజంగా బంగారం అని కాదు, ముత్యములని వ్రాయబడింది అంటే దానికంటే విలువైనదని అర్థము.
నేను కూడా ఏకీభవించాను దాంతో. ఐ విల్ ఆల్సో నాట్. ఒక్క నిమిషం వినండి. ఒక్క నిమిషం అయ్యగారు, బ్రదర్ చెప్పిన దాంతో నేను కూడా ఏకీభవించను. ఒక్క నిమిషం వినండి. ఎందుకంటే ఒకటి, జస్ట్ 1 సెకండ్ బ్రదర్. ఒకటి, మనకు పాత దేవుడు కొత్త దేవుడు లేడు. వి డోంట్ హ్యావ్ అన్ ఓల్డ్ గాడ్ అండ్ ఎ న్యూ గాడ్. ఒకే దేవుడు ఉన్నాడు పాత నిబంధనలో కొత్త నిబంధనలో. రెండవది, ఇందాక నేను ఇంకోటి అగ్రీ చేయింది ఏంటి అంటే, టూబాల్ ఇన్వెంట్ చేసినవి తయారు చేసినవి కాదు. మొట్టమొదట ఎజికియల్ 28లో చూస్తే దేవుడు తయారు చేసిన ఇన్స్ట్రుమెంట్స్ అవి. గాడ్ హ్యాస్ మేడ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ పుట్ ఇట్ ఇన్ వన్ పర్సన్, ఒక వ్యక్తిలో పెట్టినవి అవి. సో కొత్త నిబంధనలో మనం వాయిద్యాలు వాడకూడదా అనేది దట్ ఈస్ బియాండ్ ద పాయింట్. ఐ విల్ నాట్ అగ్రీ టు దట్. రీజన్ ఏంటంటే, మనకు పాత నిబంధనలో ఉన్నవి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పాత నిబంధనలో మనకి 10 ఆజ్ఞలు ఉన్నాయి. అది పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా అని కొత్త నిబంధనలో మనం వ్యభిచారం చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, పరస్త్రీని చూడొచ్చా? చూడకూడదు. వాటికంటే అధికమంగా తీసుకొచ్చాడు దేవుడు కృప దాంట్లో. దానికంటే ఏంటంటే, పాత నిబంధనలో మనం వాయిస్తుంటే ఇక్కడ వాయించకూడదు అని ఇక్కడ చెప్పలేదు. రెండోది ఎక్స్ప్రెషన్. ఇది మనం ఇందాక చెప్పిన. ఒక్క నిమిషం అండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 20వ వచనంలో అర్ధరాత్రి వేళ పౌలును శీలను ఇద్దరును అదే ఒక్క నిమిషం, పౌలు శీలను అర్ధరాత్రి వేళ ప్రార్థించి పాటలు పాడినరండి. అక్కడ ఏమి లేవు. ప్రార్థించి ఎక్కడ? జైల్లో ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు. వెయిట్. ఇంకొకటి, క్రొత్త నిబంధన గ్రంథంలో, అంటే చివరిగా ఒకే నిమిషంలో ముగిస్తాండి. ఒక వ్యక్తి లేఖనము లేకుండా మాట్లాడితే తన ఊహను బట్టి మాట్లాడుట వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదు. అది క్రీస్తు ప్రభువారు ఎప్పుడైనా వాయిద్యములు పట్టుకున్నాడా? అపోస్తులు ఎప్పుడైనా మొదటి శతాబ్దంలో సంఘంలో కానీ పేతురు చెరసాలో పడినప్పుడు కానీ వాయిద్యాలు అనేది ఉన్నాయా? నిర్జీవమైనటువంటి వస్తువులు దేవుణ్ణి ఆరాధించవు. ఇది వాస్తవము. ఆరాధనలో తండ్రిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమనేది. ఇంకో విషయం చెప్పాలంటే, ప్రత్యక్ష గుడారములో ఎప్పుడు వాయిద్యాలు ఉపయోగించినట్టు బైబిల్ గ్రంథం లేదు. ప్రత్యక్ష గుడారములో వాయిద్యాలను తీసుకుపోయినట్టు బైబిల్ గ్రంథంలో లేదు. అది బైబిల్ గ్రంథంలో లేఖనాలు మనం లేకుండా మాట్లాడవు. నోహావు కాలంలో, అబ్రహాము కాలంలో, ఇస్సాకు కాలంలో, యాకోబు కాలంలో, పేతురుల కాలంలో వాటిని పట్టుకోలేదు. అవి స్టార్ట్ అయింది ఎక్కడ? దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి కయ్యూని యొక్క సంతానము యూబాల్ అనేటువంటి వ్యక్తి. అతను వీటిని తయారు చేసింది. వాటికి మూల పురుషుడు అతను. ఒకవేళ నీవు వాయిద్యము లేకుండా దేవుణ్ణి ఆరాధన చేస్తే దేవుడు ఆలకించడా? దేవుడు లేడా? వాయిద్యాలు లేకుంటే దేవుడు లేడా? మీ పాటలో నేను అసహించుకుంటున్నాను, మీ వాయిద్యాలు నాకు వెక్కసమని చెప్పాడు. అంటే వాళ్ళ మనసు లేకుండా ఇవి ఉపయోగిస్తున్నారు. అలా అంటే మరి పాటలు కూడా మానేసేయాలా? లేదు, పాటలు వాయిద్యాలు వాయించడం తప్పు కాదు, కానీ అసలు మనిషి మారకుండా ఇవి చేయకూడదు. ఓకే, క్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడినము. దావీదు హృదయానుసారుడు అన్నాడు. ఆ దావీదే క్రీస్తు ప్రభువారిని గురించి ఏమన్నాడంటే, ప్రభువు నా ప్రభుతో ఇలాగ సెలవిస్తున్నాడు అన్నాడు. అంటే దావీదును నేను అనట్లేదు, అది అజ్ఞాన కాలం అన్నాడు దేవుడు. చూచి చూడనట్టు నేను వదిలేసినాను, ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి. అయితే నువ్వు దావీదు కాలంలో ఉన్నట్లయితే. చిన్న ఇంటరప్షన్. మీరు డేవిడ్ పాల్ గారు చెప్పేది దేవుడు లేకుండా, దేవుని సత్యం లేకుండా వాయిద్యాలు మాత్రమే నిర్జీవమైనవి, నిష్ప్రయోజనమైనవి అనే పాయింట్. అదే విషయం బాబ్లుక్ గారు చెప్తున్నారు. సార్ వెంకటేష్ పాల్ గారు ఏమంటున్నారంటే, వాయిద్యాలు అనేటివి ఉపయోగించవచ్చు, నో ఎక్స్ట్రీమ్ అనేది మనము వెళ్ళకూడదు. మనం ఎవరము, ఏం వాడాలి, ఎలా ఉండాలి. థ్యాంక్ యూ బ్రదర్. పాత నిబంధనలోని ఆరాధనకు క్రొత్త నిబంధనలోని ఆరాధనకు తేడా ఏమిటి? ఈ యొక్క ప్రశ్నలోనే నేను మరొక ప్రశ్నను కూడా జోడించి అడుగుతున్నాను. ఏంటంటే, ఉమ్మడి ఆరాధనకు, అంటే సంఘంలో చేసే ఉమ్మడి ఆరాధనకు, లేదంటే సంఘంగా కూడుకుని ఒక వ్యక్తిగతంగా చేసే ఆరాధనకు గల తేడా ఏమిటి? ఏది సరి అయిన ఆరాధన? నా ప్రశ్న మరొకసారి అడుగుతున్నాను. పాత నిబంధన గ్రంథంలోని ఆరాధనకు
పాత నిబంధనలోని ఆరాధనకు క్రొత్త నిబంధనల గ్రంథంలోని ఆరాధనకు గల తేడా ఏమిటి? అదేవిధంగా నేటి సంఘాల్లో ప్రతి ఆదివారం సమాజంగా మనం కూడుకుంటాం. సమాజంగా కూడుకున్నప్పుడు అందరూ ఒకేసారి సామూహికంగా ఒకేసారి సమాజంగా కూడి ఆరాధిస్తారు. లేదంటే కొన్ని సంఘాల్లో ఒక్కొక్కరు వ్యక్తిగతంగా సంఘంలోనే వ్యక్తిగతంగా ఆరాధిస్తారు. ఏది సరి అయిన ఆరాధన? సామూహికంగా ఆరాధించేది సరి అయిన ఆరాధన, లేకపోతే సంఘంగా కూడుకున్నప్పుడు ఒక్కొక్కరు వ్యక్తిగతంగా చేసేది సరి అయిన ఆరాధన? నేను చాలా సింపుల్గా ఈ రెండింటికి జవాబు చెప్తాను. పాత నిబంధన ఆరాధన తంబురతోనూ నాట్యముతోనూ, క్రొత్త నిబంధన ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ. రెండవ ప్రశ్నకు జవాబు ఏంటంటే, సమాజంలో చేసే ఆరాధన వేరు, వ్యక్తిగతంగా చేసే ఆరాధన వేరు. వ్యక్తిగతంగా చేసే ఆరాధనలో నేను ఘోర పాపిని, నీ ప్రేమ చేత నన్ను రక్షించావు, నీకు స్తోత్రాలు. పాపినైన నన్ను నీతిమంతునిగా చేసావు, నీకు స్తోత్రాలు. నీ రాజ్యానికి వారసునిగా చేసావు, నీకు స్తోత్రాలు అని వ్యక్తిగతంగా చేసే ఆరాధన, ఇంటి దగ్గర చేసే ఆరాధన. ఇలాంటి వ్యక్తిగత ఆరాధన సంఘంలో చేయకూడదు. ఎందుకంటే అలాంటి ఆరాధన సంఘంలో చేస్తే అందరూ ఆమెను చెప్పకూడదు. సంఘములో అందరూ ఉంటారు కనుక మేమందరము పాపులముగా ఉండేవారము, మా కొరకు తండ్రి మా చూడండి, క్రొత్త నిబంధనలు అంతా మా అని ఉంటుంది. మా కొరకు నీ ప్రియకుమారుని సిలువకు అప్పగించి నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రాలు అనినప్పుడు అందరూ ఆమేన్ అంటారు. నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రాలు అన్నప్పుడు అందరూ ఆమేన్ అనకూడదు. మమ్ములను రక్షించినందుకు నీకు స్తోత్రాలు అన్నప్పుడు అందరూ ఆమేన్ అనాలి. కనుక వ్యక్తిగత ఆరాధన వేరు, సమాజంలో సంఘంలో చేసే ఆరాధన వేరు. ఒక నిమిషం అండి, నేను 2 నిమిషాలు చూద్దండి. పాత నిబంధన శరీర సంబంధమైనది, క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది. అక్కడ భౌతిక సంబంధమైన బలులు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువారు బలి అయిండు. పాత నిబంధనలో శరీర సంబంధమైన రాజ్య పరిపాలన ఉంది. క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైనటువంటి రాజ్య పరిపాలన ఉంది. అది నీడ పాత నిబంధన. క్రొత్త నిబంధన నిజ స్వరూపమై ఉన్నది. అక్కడ వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టాలి, ఇక్కడ మోపు చూపు చూస్తేనే వ్యభిచారం చేసినట్లు. పాత నిబంధనలో మళ్ళీ దేవుడే నరహత్య చేయమని చెప్పడం జరిగింది, చంపేసేయమని చెప్పిన దేవుడు. క్రొత్త నిబంధనలో ద్రోహి అంటేనే నరంతకుడివి. పాత నిబంధనలో పాప క్షమాపణ ఉంది, క్రొత్త నిబంధన గ్రంథంలో పాప క్షమాపణ లేదు. క్రొత్త నిబంధన గ్రంథంలో పాప క్షమాపణ లేదు. ఉందా? ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఆయన పరిశుద్ధమైన రక్తమును మన పాదముల కింద వేసి బహాటముగా అవమానపరుచున్నాము. ఎబ్రిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో మరలా పాపము చేయటం వలన వారిని నూతన పరుచుట అసాధ్యము, వారు క్రీస్తుకు రెండోసారి సిలువ వేయుచున్నారు. పాత నిబంధన రాళ్ల మీద రాయబడినది, క్రొత్త నిబంధన హృదయాల మీద రాయబడింది. ఈ రెండిటికి అర్థము కానంత కాలము ప్రపంచంలో ఎవరికి బైబిల్ అర్థం కాదు. థ్యాంక్ యూ బ్రదర్. లాస్ట్గా పార్కర్ గారిది. ముగింపుగా క్రొత్త నిబంధన పాత నిబంధన యొక్క వివరణ. న్యూ టెస్టిమెంట్ కన్సీల్డ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ఓల్డ్ టెస్టిమెంట్ రివీల్స్ ద న్యూ టెస్టిమెంట్. కాబట్టి పాత నిబంధన లేని కొత్త నిబంధన లేదు, కొత్త నిబంధన లేని పాత నిబంధన లేదు. వివరణ చక్కగా ఉన్నది. ఈ రక్షణ విషయంలో హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. ఈ వచనం చూడండి, హీబ్రూస్ 9:15. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. ఈ హేతువు చేత అంటే కారణం పై వచనాల్లో చెప్పాడు, చూడాలి ఆ విషయం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన అనగా యేసుక్రీస్తు మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. వెరీ క్లియర్. పాత నిబంధన గ్రంథములో వారైనా క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నవారైనా ఆర్ సేవ్డ్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారా రక్షింపబడ్డారు.
దీనికి కేంద్రము యేసుక్రీస్తు శిలువ బలియాగమే. పాత నిబంధన గ్రంథం వారు, బీసీలో ఉన్నవారు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి బలులు అర్పించుకుంటా వచ్చారు. వాళ్ళు బలులు అర్పించుకుంటా వచ్చారు. వారికి విశ్వాసము బలి మీద లేదు, చివరి బలి అయిన యేసు మీద ఉంది. అలాగున వారు రక్షింపబడ్డారు. వారు విశ్వాసులు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న వారందరూ రక్షింపబడ్డారని నేను చెప్పడం లేదు, విశ్వసించిన వారు. ఇప్పుడు మనం ఏడీలో ఉన్నాం. యేసు ప్రభు కాలంలో ఉన్నవారు అప్పుడే యేసు ప్రభువును విశ్వసించి రక్షణ పొందారు. మనం వెనుతిరిగి యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుతున్నాం. మనం బలులు అర్పించడం లేదు, ఎందుకనగా యేసే చివరి బలి. ఎన్నటెన్నటికీ నా రక్షణ విశ్వాసం ద్వారానే. కేంద్రము యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చివరి అయిన బలి. ఇప్పుడు సామూహిక ఆరాధన, వ్యక్తిగత ఆరాధనను గురించి చివరి వచనం క్లారిటీ. రక్షణ వ్యక్తిగతమైంది, సామూహికమైంది కాదు. మరి ప్రైజ్ అండ్ వర్షిప్ అందరం కలిసి చేస్తే ఏమైనా ప్రాబ్లమా అని అంటే నాకు తెలిసినంత మట్టుకు ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎందుకు చేస్తున్నావు అనేది వెరీ ఇంపార్టెంట్. వై యు ఆర్ డూయింగ్ ప్రైజ్ అండ్ వర్షిప్? జీసస్ టెల్స్ దట్, ప్రభు చెప్తాడు నా నామంలో, ఇఫ్ ఇన్ మై నేమ్ వేర్ 2 or more are gathered in my name, 2-3 నా నామంలో జతపడితే కనుక వారి మధ్యలో నేను ఖచ్చితంగా ఉన్నానని. నేను ఇప్పుడు బ్రదర్ చెప్పిన దానికి నేను యాడ్ చేస్తున్నాను. నేను ఒక్కడిని ఉన్నాను. సపోజ్ నేను ఒక్కడిని ఇక్కడ ఉన్నాను, నేను ఒక్కడిని. ప్రభువు నాలో ఉన్నాడా లేదా? మీరు ఒక్కళ్ళే ఉన్నారు, ప్రభువు మీలో ఉన్నాడా లేడా? మరి ఒకళ్ళతో నేను జతపడితే కొత్తగా వచ్చేది ఏంటి? వాట్ హ్యాపెన్స్? ఆయన 2 లేక 3 ఒక చోట వస్తుంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉంటానటానికి కారణం ఏంటి? నాలో ఆల్రెడీ ఉన్నాడు. నేను ఈయనతో జతపడటానికి అవసరం ఏంటి? వై షుడ్ ఐ జాయిన్ విత్ హిమ్? నేను ఒక విషయం చెప్తాను. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, వ్యక్తిగతంగా ప్రభు నాలో ఉన్నాడు. ఐఎమ్ వర్షిపింగ్ గాడ్ ఒక్కళ్ళతోటి. మీరు మీతో వ్యక్తిగతంగా ఉన్నారు. అందరూ కలిసి వచ్చినప్పుడు ఒక తండ్రి తన పూర్తి కుటుంబంతో ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడతాడు. అది సంఘంగా. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడా? ప్రతి ఒక్కళ్ళతోటి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళతోటి వేర్వేరుగా ప్రభువు ఒక్కొక్కళ్ళతోటి ఉన్నాడా? ఒక్కొక్కళ్ళతోటి ఖచ్చితంగా ఉన్నాడు. ఎప్పుడైతే మనము అందరము జత పెడతామో అందరితో ప్రభు మాట్లాడుతున్నాడా? అందరితో మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ ఒక కుటుంబంగా మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ వాట్ ద చర్చ్ ఇస్. సంఘంగా ఒక చోట మనము కూర్చుని దేవుడి వర్తమానం మనం వింటున్నప్పుడు, ఒక తండ్రి అందరి పిల్లలతో ఒకేసారి మాట్లాడుతున్నప్పుడు అది వినటం లాంటిది. దట్ ఈస్ వై. అందుకే మనము యూనిటీలో రావడానికి. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద సేమ్ గాడ్ అండ్ ఇండివిజువల్లీ ఆల్ ఆఫ్ అస్ లవ్ గాడ్ ఇండివిజువల్లీ. వ్యక్తిగతంగా అప్రోచ్ ఏదైనా ఉండొచ్చు. దట్స్ వాట్. అందుకే ఒకే వేదిక మీద కూర్చోడానికి కారణం ఏంటి? అందరం ఒకే రూమ్లో కూర్చోటానికి కారణం కూడా అదే. వ్యక్తిగతంగా దేవుణ్ణి అందరము ప్రేమిస్తున్నాము, దాంట్లో మనం అందరము ఒకటిగా ఉన్నాము. దెర్ ఇస్ ఆల్. అండ్ గాడ్ ఈజ్ విత్ ఈచ్ వన్ డెఫినెట్లీ. బట్ వెన్ వీ గ్యాదర్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ, గాడ్ స్పీక్ టు అస్ యాజ్ అ ఫాదర్ టు ఈచ్ వన్. ఒక పల్లకి మోసేటప్పుడు అందరూ కలిసి ఎత్తుతారు. అంటే స్తుతుల మీద ఆసీనుడు. సో గ్రూప్ వర్షిప్, ఇట్స్ నథింగ్ రాంగ్. వీ ఆల్ వర్షిప్. థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ అస్ అనేదేమో గ్రూప్ వర్షిప్. థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మీ పర్సనలీ అనేది ఇండివిజువల్ వర్షిప్. సత్యసాక్షి, విట్నెస్ ఆఫ్ ది ట్రూత్ ప్రత్యేక ఆహ్వానము. సత్యసాక్షి సమిట్ సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక, సికింద్రాబాద్. 2016 జనవరి 7 నుండి ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. ప్రసంగికులు డాక్టర్ బాబ్లు గారు మరియు బ్రదర్ వెంకటేష్ పాల్ గారు. అంశములు: దేవుడు, కుటుంబము, డబ్బు, సిద్ధాంతములు, సువార్థీకరణ, నాయకత్వము, మోటివేషన్, బైబిల్ విశ్లేషణ, నమ్మకత్వము, ప్రశ్నలు జవాబులు మరియు నేనేమి చేయగలను. అందరికీ ఇదే మా ఆహ్వానము. గమనిక: ప్రతి గురువారం సాయంత్రం ఈ గొప్ప సమ్మిట్కు అందరూ క్రమం తప్పక వచ్చి సత్య సాక్షులై నిలిచి మీ తరంలో, మీ ప్రాంతంలో వారికి ఒక మోడల్గా ఉండండి. అందుకు కావలసిన ప్రోత్సాహము మేము మీకు ఇస్తాము. సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక, సికింద్రాబాద్. 2016 జనవరి 7 నుండి ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. మా చిరునామా డాక్టర్ బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల.
పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 0881277442, మరొక ఫోన్ నెంబర్ 277333. మా సెల్ నెంబర్ 9440111250, మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.